Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 నమస్కారం. మనతో పాటు మాడుగుల నాగ గురునాథ శర్మ ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమా సూపర్ డూపర్ హిట్ అయి జనంతో జైజైలు కొట్టిస్తోంది. ఆ సినిమాలో అద్భుతమైన పాట రాశారు. పాట రాయటమే కాకుండా కీలకమైన సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చేవి కూడా కొన్ని రాశారు. అఖండ 1 తోటి అఖండ 2తో కూడా అనుబంధం ఉంది. అంతేకాదు స్కంద సినిమాతో కూడా అనుబంధం ఉంది. బోయపాటి తమ్మన వీళ్ళతో కూడా అద్భుతమైన జర్నీ సాగిస్తూ అవధానాలు చేస్తూ సంస్కృతాన్ని తెలుగును అధ్యయనం చేస్తూ అద్భుతమైన లిరిక్స్ రాస్తూ తెలుగు సినిమాకు ఒక మంచి పాటని మంచి మాటలను అందిస్తున్న నాగ గురునాథ శర్మ గారిని అడిగి అఖండతో ఆయన ప్రయాణాన్ని బోయపాటి తమన్తో అతనికి ఉన్న అనుబంధాన్ని ఈ విషయాలు అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం సార్. ఈ అఖండ 2 సినిమా రిలీజ్ అయింది. మంచి పేరు వస్తుంది, రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. తెలుగులో బాగా హిట్ అయిందనే మాట బాగా గట్టిగా వినపడుతుంది కదా. ఈ అఖండ 2లో మీ పాత్ర ప్రధానంగా ఎక్కడెక్కడ ఉంది? పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. చాలా మంచి ప్రశ్న వేశారు సార్. అఖండ 2 అఖండ తాండవం అన్న చిత్రమే ముందుగా పరమేశ్వర కటాక్షం కొద్దీ నాకు ఈ అవకాశం లభించిందని భావిస్తాను. ముందు ఈ మాట అన్నాను, ఈరోజు కూడా అదే మాటే అంటున్నాను. ఎందుకంటే ఇటువంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. మన దేశం గురించి మన ధర్మం గురించి ఇట్లాంటి ఇంత గొప్పగా ఆవిష్కరించే చిత్రాలు వచ్చినప్పుడు జనమంతా ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే వారికి సంబంధించిందే ఇది. మన దేశము మన ధర్మము ఎక్కడిదో కాదు కదా, మన జనాలకు సంబంధించింది, మన ధర్మానికి సంబంధించింది. కాబట్టి జనాలందరూ ఇప్పుడు చూస్తున్నాం మనం ఎంత పెద్ద ఎత్తున జనాలు ఆదరిస్తున్నారో. ఇటువంటి చిత్రములో అవకాశం రావడం అనేది గొప్ప యోగంగా భావిస్తున్నాను ముందు నాకు నేను. పైగా అందులోనూ సంస్కృతంలో సాహిత్యం అందించడము. ఎందుకంటే ఆ సినిమా స్థాయి అట్లాంటిది, ఆ క్యారెక్టర్ అట్లాంటిది. అఘోర శివుడు అట్లాంటి సినిమాలో సంస్కృత పదాలు, మంచి శబ్దభూయిష్టమైనటువంటి పదాలు రావడము అది పరమేశ్వర కటాక్షంగా భావిస్తున్నాను. మీరు రాసిన పాట ఏ సన్నివేశంలో వస్తుంది సినిమాలో వచ్చినప్పుడు ఈ అఘోర పాత్ర చాలాసేపు ధర్మం గురించి మన దేశం గురించి దాన్ని ఉద్ధరిస్తూ ఎన్నో ఘట్టాలు జరుగుతూ వెళ్తూ ఉంటాయి. చివరిలో ఒక ప్రధానమైన సన్నివేశం వస్తుంది. అంటే అన్నింటినీ దాటి ఒక ఉత్కృష్టమైన స్థితిలోకి వెళ్తుంది సినిమా చివరిలో. అటువంటి సన్నివేశంలో ఒక్కసారిగా అఖండ హైందవం గురించి కదా, అది సినిమా పేరే ఎంత ఔచితీశోభితంగా అఖండ అని పెట్టారు. అఖండము ఇది మన భారతదేశ ధర్మము, భారతదేశం యొక్క సంస్కృతి అఖండముగా సాగుతూ ఉంది సృష్టి ఆరంభం నుంచి కూడా. కాబట్టి ఈ సినిమా కూడా ఆ అఖండమైన సంస్కృతిని గురించే తెలుపుతూ ఉంది, ఆ అఖండమైన హైందవం గురించే తెలుపుతూ ఉంది. దానికి అఖండ హైందవం అని మొదలు పెట్టడమే అది యోగం. అట్లనే ప్రారంభమైంది పాట. అది అటువంటి సన్నివేశంలో సినిమా సెకండ్ హాఫ్లో వస్తుంది ఈ పాట. ఆ లిరిక్ ఒకసారి అంటారా పాఠకుల కోసం, ప్రేక్షకుల కోసం? తప్పకుండానండి. అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్యఘటనా ప్రాభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేద వేదాంత విహిత సంజాత విధివిధ వరధర్మం కాలకాలాంత కథన సంధాన కృతికృత యుగ ధర్మం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం మందిరోద్ధార మనుసదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్రగీతం స్మృతిపురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత ఖేళనం. ఇది హైందవం యొక్క ఆవిష్కరణ. అక్కడ సన్నివేశానికి తగినట్లుగా ఉండాలి సాహిత్యము. మన ధర్మము, మన హైందవ ధర్మం అంటే ఏమిటి, దాని గురించి ప్రధానంగా చెప్పాలి అని ఆ సన్నివేశాన్ని చూపించి అడిగారు. తమన్ గారు వారు ప్రత్యేకంగా పిలిచి ఆ సన్నివేశాన్ని చూపించి అడిగారు. అక్కడ ఈ అఖండ తాండవం కాబట్టి సినిమా ఆ తాండవానికి ప్రాస అద్భుతంగా హైందవం అని కుదిరింది. అక్కడ చెప్పాల్సింది కూడా ధర్మం గురించే. మనం
హైందవం గురించి గొప్పగా ఆవిష్కరించడానికి ఒక మంచి అవకాశం దొరికింది అక్కడ. సనాతన హైందవ ధర్మం గురించి అంతే, మన ధర్మము, మన సనాతనం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సనాతన ధర్మం గురించి గొప్పగా ఆవిష్కరించే సన్నివేశం సినిమాలో అట్లా ఉంది సన్నివేశం. అది విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం. విశ్వరచనా వైభవం, సృష్టి ఆది నుంచి అసలు ఈ విశ్వం ఎట్లా రచించబడినది అన్న చోటి నుంచి ధర్మం మొదలవుతూ ఉంది. వేదమూలం కదా మన ధర్మం అంతా కూడా, వేదముల నుంచే ఉద్భవించింది. కాబట్టి విశ్వం ఎట్లా రచించబడింది అక్కడి నుంచి ఈ ధర్మం కొనసాగుతూనే ఉంది. ప్రకృతితో మమేకమై సాగడమే కదా భారతీయ ధర్మము కదా, ఆ గొప్పతనం దానిది. కాబట్టి విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం, ఎప్పటికప్పుడు నవ్యముగా, అంటే ఈ ధర్మం ఎంతో పురాతనమైనది, ఈ కాలానికి తగినట్లు లేదు అనడానికి లేదు. ఇది ఎప్పటికప్పుడు నవ్యంగా మళ్ళీ ఈ తరానికి, మళ్ళీ రాబోయే తరానికి కూడా తగినట్లుగానే ఈ ధర్మం ఉంటుంది. నిత్య నూతనం, సనాతనం, అంతే కదా, సనాతనం అంటేనే నిత్య నూతనం, ఎప్పటికీ ఉండేది. కాబట్టి ధర్మం అందుకే నవ్య ఘటనా ప్రాభవం, అటువంటి వైభవాన్ని కలిగిన హిందూ ధర్మం మనది. సంస్కృతంలో ఎందుకు రాయమన్నారు? సంస్కృతంలో రాయమని ప్రత్యేకంగా అడగలేదు, కానీ అంటే వారితో ఉన్న నా సాంగత్యం కొద్దీ అటువంటి పదాలు, మంచి శబ్దభూయిష్టమైనటువంటి పదాలు ఉంటే ఈ ఆ దృశ్యానికి, ఆ సీన్కి చాలా పండుతుంది అని వారి ఉద్దేశం. ఇంతమంది సంస్కృత కవులు, పండితులు చాలామంది ఉండగా, అవధానులు చాలామంది ఉండగా, మిమ్మల్ని దీనికి ఈ పాట కోసం ఎందుకు ఎంచుకున్నారని మీకు అనిపిస్తుంది? అది యోగంగా భావిస్తాను సార్. ఎందుకంటే తెనుగున్ సేయరు మున్ను భాగవతమున్ దీనిని తెనింగించిన జననంబున్ సఫలంబు చేసేదా అని అంటారు. అట్లా అటువంటి యోగం ఏదో నాకు సంప్రాప్తించింది అనుకుంటాను. పండితులు, మహానుభావులు ఎందరో ఉన్నారు, నాకు అవకాశం రావడం అన్నది నా జన్మకు ఇది యోగంగా భావిస్తున్నాను, ఇట్లాంటి సాహిత్యం రాయడం. ఇది ఎవరు పాడారు ఇది సినిమాలో? ఇది సర్వేపల్లి సిస్టర్స్ అని చాలా ఉత్తమమైన గాయని మణులు. వాళ్ళు వైద్య వృత్తిలో ఉంటూ కూడా వారు ఈ కర్ణాటిక్ సంగీతాన్ని నేర్చుకొని సుధా రఘునాథన్ గారి దగ్గర అభ్యసిస్తూ చాలా చక్కగా ఆలపించారు. వారి గాత్రం ద్వారా ఇది ఇంకా జనంలోకి చాలా ఇంకా ప్రచారం అవుతూ ఉన్నది పాట. ఈ పాటకి మీకున్న సమాచారం మేరకు నిన్న ప్రీమియర్ షో రిలీజ్ అయింది, ఈరోజు ఇప్పటికే చాలా షోలు రిలీజ్ అయ్యాయి కదా, స్పందన ఎలా వినపడుతుంది మీకు? స్పందన చాలా గట్టిగా ఉంది సార్. ఎందుకంటే బాలకృష్ణ గారు, బోయపాటి గారి సినిమా అంటేనే ముందు అది అంతర్జాతీయ స్థాయి, అది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తూ ఉంటుంది. దానికి తోడు సనాతన ధర్మము, దానికి తోడు దేశము, ఈ దేశకాల పరిస్థితులు, ఈనాడున్న సమస్యలు, దీనికి తోడు తమన్ గారి సంగీతము, చాలా బలమైన సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాలో. అఖండకి ఇచ్చిన సంగీతంతోనే జనాలకు పిచ్చెక్కిపోయింది. అట్లాంటిది ఇప్పుడు అఖండ 2లో ఎలాంటి సంగీతం ఉండబోతుందో అని జనాలు చాలా ఆతృతగా ఎదురు చూశారు. దానికి రెండింతలుగా ఈ చిత్రంలో సంగీతం అంతే అద్భుతంగా కుదిరింది. ఇవన్నీ కలిసి, ఇది ఒకరి కృషి కాదు, అందరూ సమిష్టిగా ఆ భగవంతుడికి చేస్తున్నటువంటి పూజ అనుకొని ఈ సినిమాకు పనిచేశారు అందరూ. వారిలో నాదొక పాత్ర అని ఆనందిస్తున్నాను నేను. అంటే ఈ పాటతో పాటు ఇంకెక్కడెక్కడ మీద ఉంది ఈ చిత్రంలో? ముందుగా అసలు ఈ సినిమాతో సంబంధమే ఇంటర్వెల్ సీన్ నుంచి మొదలైంది సార్. నన్ను పిలవడమే, ఆ ఇంటర్వెల్ ఆ సీన్ చూపించి అక్కడ రాయాలి మంచిది, ఆ సీన్కి తగ్గట్టుగా సంస్కృతంలో అని అడిగారు. చాలా కీలకంగా ఇంటర్వెల్, చాలా కీలకమైన ఘట్టము, చాలా రోమాంచితం అయ్యేటువంటి సన్నివేశం అది. ఇట్లాంటి సీన్లో రాస్తున్నప్పుడు, అంటే మొదటిసారి నేను చూస్తున్నప్పుడే, అప్పటికి ఇంకా ఈ సంగీతము, గాత్రము ఏమీ ఉండదు, కేవలం సీన్ మాత్రమే చూస్తున్నాను. అక్కడే రోమాంచితం అవుతోంది చూస్తుంటే. దానికి ఒక్కొక్క కదలిక, అంటే బాలకృష్ణ గారు అఘోర పాత్రలో ఒక్కొక్క కదలికకు ఎటువంటి మూమెంట్ ఉంది వారిలో, దాన్ని ఒక్కొక్కటి గమనిస్తూ రాసుకొని జాగ్రత్తగా దానికి రాసుకున్నాను ఇంటర్వెల్ సీన్కి. అక్కడ అది అద్భుతంగా పండింది, జనాలందరూ దాని గురించి ప్రశంసిస్తున్నారు ఇంటర్వెల్ సీన్ గురించి. అక్కడితో ప్రారంభమైంది ఈ చిత్రంతో నా ప్రయాణం. అంటే బాలకృష్ణ ఆ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర ఏ స్థాయిలో ఉందో దాన్ని ఆ సన్నివేశాన్ని మీరు చూసి ఆ స్థాయిలో పాట ఉండాలని చెప్పి మీరు ఆ పాట రాశారు. తప్పకుండా సార్, అంతే, అందులో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ కనపడుతున్నది సాక్షాత్తు అఘోర, అంటే రుద్రుడు, శివుడే ఆ రూపంలో కనిపిస్తున్నాడు. దర్శకుడు బోయపాటి గారు, అక్కడ సంగీతం తమన్ గారు, ఇంతమంది కలిసిన చోట ఆ శబ్దం కూడా అట్లే ఉండాలి. మన పదం పల్సనైపోకూడదు, అక్కడ అంత శబ్దభూయిష్టంగా ఉండాలి పదం అని పరమేశ్వరుడికి సంపూర్ణంగా నమస్కరించుకొని మొదలు పెట్టాను ఆ రోజు. అది అద్భుతంగా పండింది. అక్కడ ఆయన ఒక యంత్రంలో నిలబడతారు అఘోర, ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది కదా ఇంటర్వెల్ సీన్లో,
అక్కడ ఆ యంత్రంలో నిలబడినప్పుడు ఆయనకు 7 చక్రాలు ఒక్కసారిగా ఉద్దీపనం అవుతాయి. అప్పుడే ఆయన రుద్రుడై తాండవిస్తాడు. సప్తచక్ర సంచార చిదంబర దగ్ధగద్ధగిత యోగ దిగంబర శుద్ధ సిద్ధ శతఖండ అఖండ హర 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 రుద్రనేత్ర జయ భద్ర సుముద్రిత శక్తియుక్త నిర్నిద్రిత ఉద్ధృత రాక్షసాంతర సఖండ అఖండ ఇట్లా సాగుతుంది. ఆ ఖండము అఖండము అన్నీ ఆయనే. ఎందుకంటే శతఖండము అన్నాను అందుకే, అంటే వివిధ రూపాలలో దర్శనమిస్తున్నాడు ఆయన. శతం అంటే అనంతమైన అర్థం. అంతే, అనంతమైన ఖండాలుగా అనంతమైన రూపాలుగా కనిపిస్తున్నటువంటి అఖండ స్వరూపం. అది రుద్రుడి యొక్క స్వరూపం. అది తర్వాత ఇంకేమేమి అందులో ఆ సినిమాలో ఎక్కడ ఈ చిత్రంలో ఇంకా హనుమంతుడి రూపంలో అఘోర ఆయన బాలకృష్ణ గారు హనుమంతుడిలాగా గదబట్టుకొని యుద్ధం చేస్తున్న సన్నివేశము కూడా జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నది. అది సాక్షాత్తు హనుమంతుడు దిగి వచ్చాడేమో అన్నట్లుగా కనపడుతున్నది ఆ దృశ్యంలో. అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ రాయడం జరిగింది. వాయువేగరణ విక్రమ దుర్గమ భంజితారిశర బృంద పరాక్రమ వ్యోమకేశ హే ధీధన హనుమ అని శివుడికి హనుమంతుడికి సామ్యము కదా, రుద్రాంశ కదా హనుమంతుడు. కాబట్టి భంజితారిశర బృంద పరాక్రమవంతుడు శివుడైనా హనుమంతుడైనా నిత్య పరాక్రమవంతులు. వ్యోమకేశ హే ధీధన హనుమ, వ్యోమకేశుడు ఇద్దరికీ. ఆ వ్యోమకేశుడు అంటే మొత్తము నభోమండలం అంతా కూడా ఆయన కేశాలు వ్యాపించాయి. ధీధన హనుమ, బుద్ధిశాలి హనుమంతుడు, శివుడు బుద్ధిశాలి. ధీధనం, ఆయన దగ్గర ఏ ధనం ఉంది అంటే ధీధనమే ఉన్నది, బుద్ధిబలం ఉంది. అంతే, ఆ బుద్ధిబలమే ఉన్నది. ధీధనం, ధీధన హనుమ. అట్లా హనుమంతుల వారి గురించి అక్కడ ఒక మంచి సాహిత్యం రాసేటువంటి అవకాశం లభించింది. హనుమంతుడు బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు రెండు ఉన్నాయి అక్కడ. అటువంటి గొప్ప సన్నివేశము అది రాయడము. తర్వాత దీనికి ఎవరు పాడారు? దీనికి అందరూ కోరస్ పాడారు సార్. అందరూ తమన్ గారి దగ్గర రెగ్యులర్గా ఉన్న మంచి మంచి గాయకులందరూ ఆ కోరస్ అందరూ పాడారు. మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా కోరస్ పాడింది. ఈ హైందవం పాట ప్రత్యేకంగా సర్వేపల్లి సిస్టర్స్ పాడారు. అది తర్వాత ఇంకోటి ఏదన్నారు? ఇంకో ప్లేస్ ఎక్కడ? ఇంకొక ప్లేస్ అన్నది సినిమా క్లైమాక్స్లో కూడా అప్పటికి తారాస్థాయికి వెళ్ళిపోయింది. అంటే దేశాన్ని ధర్మాన్ని ఇంకా మళ్ళీ ఎవ్వరూ దీన్ని భేదించలేనంతగా ఆయన పరాక్రమవంతుడై శాసిస్తూ ఉంటాడు క్లైమాక్స్కి వెళ్ళేసరికి. అట్లాంటి తారాస్థాయిలో మళ్ళీ అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాహిత్యం అంతా కూడా రాయించుకున్నారు నా చేత. మీరు సినిమా చూశారు కదా, సినిమా చూసి మీకు కనిపించింది ఏంటి? ఇక్కడ మళ్ళీ క్లైమాక్స్ సన్నివేశంలో కూడా ఈ సప్తచక్ర సంచార చిదంబర అన్నది చాలా రిథమిక్గా, అంటే బాగా లయబద్ధంగా వెళుతూ ఉంది. దాన్ని అక్కడ పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత హనుమంతుడికి రాసిన సాహిత్యంలో కూడా మళ్ళీ కొంత భాగం అక్కడ వస్తుంది. ఇట్లా అనేక సందర్భాలలో సాహిత్యాన్ని అందించడము ఇంత గొప్ప చిత్రానికి అన్నది చాలా సంతోషము. ఎందుకంటే గొప్ప అవకాశం లభించింది నాకు. దానికి బోయపాటి గారికి, తమన్ గారికి, ఇటు బాలకృష్ణ గారికి, నిర్మాతలకు అందరికీ నేను రుణపడి ఉన్నాను. చాలా గొప్ప అవకాశం లభించిందని భావిస్తున్నాను. ఇప్పుడు టైటిల్స్ వేసినప్పుడు వచ్చిన సాంగ్లో ఏమన్నా మీరు భాగస్వామి? అక్కడ అందులో కూడా తోటి రచయిత కళ్యాణ్ చక్రవర్తి గారు మొదటి 4 పాదాలు రచించారని తెలిసింది. ఆ తర్వాత వచ్చే పాదాల్లో గాంగ జటాధర కల్పతరుం భజ త్రిభువన రంజన భవభయ భంజన శతముఖ సత్యపదం వృషభవాహన విభవ భస్మఫాల కాలభైరవ శంభో అభవ సంభవ, ఇటువంటి పాదాలన్నీ రచించే అవకాశం లభించింది. ఎందుకంటే శివుడు గాంగ జటాధర కల్పతరుం, ఆయన కల్పవృక్షం, ఎటువంటి కోరికలనైనా తీర్చేటువంటి స్వరూపం పరమేశ్వరుడు, సకలైశ్వర్య ప్రదాత కదా. గాంగ జటాధర కల్పతరుం భజ త్రిభువన రంజన భవ భయ భంజన శతముఖ సత్యపదం. ఆయన శతముఖాలు, ఆయనకు ఒక ముఖం కాదు కదా, అనేక రూపాల్లో ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. ఎందుకంటే బాలకృష్ణ క్యారెక్టర్ అట్లా ఉంటుంది. ఒక సమస్య మీద ఆయన పోరాడరు, ఆయన ఎన్నో సమస్యల్ని ఒక్క తాటి మీదకు తెచ్చి ఆయన పోరాడుతూ ఉంటారు శతముఖుడై. అవన్నీ జోడించి శివుడు, ఇటు అఘోర క్యారెక్టర్ అన్నింటినీ కలిపి సాహిత్యాన్ని అందించే ప్రయత్నం చేశాను. తర్వాత 3 లోకాలని, ముల్లోకాలను కూడా ఆయన రక్షించేవాడు, పాలించేవాడు కదా. త్రిభువన్ అన్నారు కదా, త్రిభువన రంజన భవభయ భంజన. ఎందుకంటే ఇందులో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. సినిమాలో కూడా, ప్రపంచంలో చూసుకున్నా కూడా ఎవరి సమస్య వాళ్ళదే, దేనికి దానికి అది పెద్దదే సమస్య. అన్ని సమస్యలను పరిష్కరించగల శక్తి మళ్ళీ పరమేశ్వరుడికే ఉంటుంది. ఆ భవ భయ భంజన, భవము అనే భయాన్ని పోగొట్టగలిగే
శక్తి మళ్ళీ పరమేశ్వరుడికే ఉంటుంది. అంటే ఈ భవబంధాలు, సంసారము, ఈతి బాధలు, అన్ని సమస్యలు, అట్లాంటి స్వరూపము శివుడు. ఇంకా ఆ తర్వాత చాలా ఆనందకరమైనటువంటి మాట ఏమిటంటే విభవ భస్మపాల అని. ఆయన భస్మపాలుడు కదా, మొత్తం భస్మం అంతా అల్లదుకొని ఉంటాడు శరీరం అంతా. విభవ భస్మపాల కాలభైరవ శంభో అభవ సంభవ అన్నాను. అదొక ప్రయోగం, ఎక్కడ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఆయనకు రుద్రంలో కూడా నమ పూర్వజాయచ పరజాయచ అని అంటారు, నమ జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ అని వస్తుంది రుద్రంలో. అంటే అందరికన్నా పెద్దవాడు శివుడే సృష్టిలో, అందరికన్నా చిన్నవాడు శివుడే అని చెబుతారు వేదం. పూర్వజాయచ పరజాయచ, అందరికన్నా ముందున్నాడు, అందరికన్నా తర్వాత కూడా ఉన్నాడు. అంటే ఎప్పటికీ ఉండగలిగే శక్తి పరమేశ్వరుడు మాత్రమే ఎప్పటికీ ఉండేది, మిగతావన్నీ అనిత్యము. ఆయన ఒక్కడే నిత్య స్వరూపము, నిత్య చైతన్యము. అటువంటి శివుడు అభవ సంభవుడు, ఆయన పుట్టడు కానీ ఎప్పటికప్పుడు సంభవిస్తూనే ఉంటాడు. అటువంటి క్యారెక్టర్ కదా అఘోరా కూడా. దానికి సరిపోయేట్టుగా నేను శివభక్తుణ్ణి చిన్నప్పటి నుంచి, శివుడు అంటే ప్రాణం. అటువంటిది బాలకృష్ణ గారి లాంటి క్యారెక్టర్ అక్కడ శివుడి పాత్ర వేయడము, శివుడు బాలకృష్ణ గారు రెండు కలిసిన స్వరూపం తెర మీద చూస్తే ఎవరికైనా కవిత్వం చెప్పాలనిపిస్తుంది. సో ఈ సినిమాలో టైటిల్స్ అప్పుడు ప్రారంభంలోనూ మీ భాగస్వామ్యం ఉంది, టైటిల్గా వచ్చే సాంగ్లో మీ భాగస్వామ్యం ఉంది, ఇంటర్వెల్లో కీలకమైన ఘట్టాల్లో మీ భాగస్వామ్యం ఉంది, చివరిలో కూడా మీ భాగస్వామ్యం ఉంది. అంటే త్రికాలాలలో మీ భాగస్వామ్యం ఉంది ఈ సినిమాలో. చాలా గొప్ప మాట అది. దానికి పూర్తిగా నేను తమన్ గారికి, వారి బృందానికి, ఎందుకంటే తమన్ గారు చాలా దగ్గరుండి నన్ను ప్రోత్సహించి ఇలా కావాలి, ఇలా చెయ్యాలి అని చాలా గౌరవించి, చాలా చేరదీసుకొని ఈ సినిమాతో మేము అందరం కలిసి పనిచేసాం. తమన్ గారు, వారితో పాటు ఉండే బృందం కూడా, వారి స్టూడియోకి వెళితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఏదో కష్టపడుతున్నాము, సినిమా పెద్ద సినిమా మనం చేస్తున్నాం అన్న కష్టం ఉంటుంది, ఎందుకంటే దానికి కావాల్సిన విషయం దానికి ఇవ్వాల్సిందే. కానీ ఎక్కడ ఆ కష్టం తెలియకుండా ఆయన ఉండే విధానం కానీ, నన్ను చూసుకున్న విధానం కానీ చాలా నచ్చింది. ఆయనతో సాంగత్యం చాలా ఆనందాన్ని కలిగించింది నాకు. బోయపాటి గారు ఎలా చూసేవారు మిమ్మల్ని? బోయపాటి గారితో చాలా విచిత్రమైనటువంటి బంధం సార్. ఎందుకంటే నేను మొదట రాసింది తెలుగు చలనచిత్రంలో నేను రాసిందంటే అఖండ సినిమాకి, మొదటి అఖండ, ఫస్ట్ అఖండకు. అక్కడ టైటిల్స్ పడుతున్నప్పుడు బృహదఖండ ఖండాంతర చండాధర సాకారం క్షుద్ర చిద్ర రుద్రాకారం అని అక్కడ వస్తుంది. అది చాలా జనాల్లోకి వెళ్ళిపోయింది అప్పుడు కూడా. అఖండ వన్ టైటిల్ సాంగ్. అవును, అక్కడ టైటిల్ సాంగ్ రాశాను. అప్పుడు రాసిన తర్వాత అది ఇంకా ప్రారంభ దశ, నాకు తమన్ గారికి ఆ బంధం ఏర్పడ్డం. దాని తర్వాత స్కందాకు చాలా ఎక్కువగా పనిచేశాను. స్కందాకు కూడా మళ్ళీ ఇట్లాగే బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అవన్నీ రాశాను. స్కందాలో కూడా టైటిల్ సాంగ్ రాశాను. ఏంటది? అది ధీ శిఖర శక్తిధరా స్కంద రణధీరా శత్రుహరా స్కంద సర్వాధార జయ సమరా స్కంద శూరా సుందరా స్కంద శూలాడంబరా, అట్లా సాగుతుంది. ఆయన సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశేషాలన్నీ చెబుతూ ఆ స్కంద టైటిల్ సాంగ్ రాశాను. అది రాశాను. తర్వాత అఖండ 2కు పనిచేశాను చాలా ఎక్కువ సమయం తీసుకొని. అయితే నా జీవితంలో నాకు అదృష్టం ఏమిటంటే నేను 3 చిత్రాలకు పనిచేస్తే ఆ 3 సినిమాలు బోయపాటి గారివే కావడం ఒక అదృష్టము. అది 3 సినిమాలు తమన్ గారే సంగీతం చేయడము ఇంకొక అదృష్టము. ఇట్లా ఎన్నో యోగాలు కలిసి నా ప్రయాణం ప్రారంభమైంది. మొదటి 2 చిత్రాలకు నేను పని చేసిన, అంటే ఉద్యోగరీత్యా నేను వేరే ఊర్లో మంగళూరులో ఉండడం వల్ల నేను కలవలేకపోయాను ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చి. అఖండ 2 వచ్చేసరికి నాకు బోయపాటి గారితో వ్యక్తిగతంగా పరిచయము, ఆయనతో సాంగత్యము, ఆయన చూపించినటువంటి ప్రేమ, అభిమానము, ఆదరము నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ధర్మం మీద అంత నిబద్ధత కలిగి, నిష్ఠ కలిగి ఇటువంటి చిత్రాన్ని జనాలకు అందించినటువంటి గొప్ప దర్శకులు అంత ఆదరణ నా మీద చూపించారు అంటే అది నాకెంత భాగ్యం అనిపించింది. బాలకృష్ణ గారు ఏమన్నారు మీ పాటలు ఇవన్నీ విని, మీ మాటలు ఇవన్నీ విని? బాలకృష్ణ గారితో సార్ చిన్నప్పటి నుంచి అందరి సినిమాలు చూస్తూ పెరిగాము. బాలకృష్ణ గారి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే తెలుగు భాష, ఆ సంభాషణ, ఆ స్ఫురద్రూపము, ఇవన్నీ అన్ని రకాల పాత్రలు చేయగలిగినటువంటి ఒక స్ఫురద్రూపం బాలకృష్ణ గారిది. ఈ పాత్ర సరిపోదు అనడానికి లేదు, ఆయనకు ఏ పాత్రైనా చేయగలరు. అట్లాంటి రూపానికి సాహిత్యం రాయడమే ముందు ఒక గొప్ప ఆనందం.
అట్లాంటిది ఆయనతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కలవడము, మాట్లాడడము, ఆయన చాలా సరదాగా పద్యాలు, అవధానం గురించి మాట్లాడడము, గొప్ప గొప్ప సాహిత్యాన్ని ఉటంకిస్తూ ఆయన అరగంట పాటు మాట్లాడారు. అంతసేపు ఆయనతో కూర్చొని మాట్లాడడం అనేది నేను ఊహించలేదు జీవితంలో. అది గొప్ప సన్నివేశం నాకు. ఆయనతో మాట్లాడుతూ కూడా ఈ సంస్కృతంలో ఏమేమి రాసాము సినిమాకు ఇవన్నీ చర్చించారు. అయితే వేదిక మీద ఆయన గురించి ఎందుకో అట్లా పద్యం చెప్పడము, ఆయన గురించి ఆయన మురిసిపోవడము, ఆయన చాలా ఆనందించడము, ఇవన్నీ నాకు గొప్ప సంతోషాన్ని కలిగించాయి. ఆ పద్యం గుర్తుందా మీకు? తప్పకుండా ఉందండి. బాలకృష్ణ గారి పైన మీరు చెప్పిన పద్యం ఒకసారి ప్రేక్షకుల కోసం. కనుసైగలే చాలు కర్రకైన కత్తులు చూపుతో ఖండించు శూరుడతడు, సంభాషణ ధాటి గంభీరమున మేటి వేరౌవరట సాటి వీరుడతడు, బోళాతనంబున భూతనాథుని బోలు కపటంబు తెలియని కాలుడతడు, తన వారికై వచ్చు తగవన్నచో హెచ్చు సిరివెండి తెర నరసింహుడతడు, ఆంధ్రమావేశమై తెలుగందమూరి, ఆంధ్రమావేశమై తెలుగు అందమూరి, నటన రక్తమై ప్రవహించు నందమూరి. చాలా బాగుంది. తృష్ణ ఎవరన్ననీతడు కృష్ణ కృష్ణ, తృష్ణ ఎవరన్ననీతడు కృష్ణ కృష్ణ, పద్మభూషణుండౌ మన బాలకృష్ణ. ఏమన్నారు ఈ పద్యము విని ఆయన బాలకృష్ణ గారు? ఆ పద్యం విని చాలా సంతోషించారు ఆయన. నేను వేదిక మీద చెబుతున్నప్పుడే ఆయన ముఖంలో కవళికలు అవన్నీ చూస్తే ఆయన ఆసక్తిగా ఆ పద్యం గురించి వింటూ, ఎందుకంటే సాహిత్యం మీద విపరీతమైనటువంటి అనురక్తి కలిగిన వారు బాలకృష్ణ గారు. అటువంటి వారి ముందు పద్యం చెప్పడం ఒక గొప్ప సన్నివేశము. ఆయన అంతసేపు పద్యాన్ని వింటూ ఆనందిస్తూ దానికి ఆయన గౌరవించడం నన్ను అన్నది చాలా గొప్ప సన్నివేశం. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సన్నివేశంగా నేను భావిస్తాను. ఆయన ప్రతిస్పందన కూడా, ఆయన ఉపన్యాసాలు కూడా మీ గురించి మాట్లాడినట్టుంది కదా? అవునవును. ఆయన మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేకంగా నా పేరు ఉటంకిస్తూ మంచి గొప్ప సాహిత్యాన్ని అందించారని చెప్పడము, ఇవన్నీ కూడా గొప్ప యోగం సార్. అంటే ఇటువంటి చిత్రాలు ఎప్పుడో కానీ రావు. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ రావాలని కోరుకుందాం, మన ధర్మము కాబట్టి. అటువంటి గొప్ప చిత్రంలో ముందు నాకంటూ ఒక సన్నివేశము, నాకంటూ ఒక భాగస్వామ్యం ఉండడము అదృష్టము. గొప్ప గొప్ప వాళ్ళు బాలకృష్ణ గారు ఈనాటి వార 50 సంవత్సరాల నట ప్రస్థానం కలిగినటువంటి నటులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, అటువంటి వారి చిత్రానికి రాయడము, బోయపాటి గారి దర్శకులు, థమన్ గారి సంగీతము, ఇది చాలా పెద్ద వ్యవహారం. ఇది నందమూరి వారసు, ఎన్టీఆర్ వారసు. మరి అట్లాంటి వారసత్వంలో నా కవిత్వం అక్కడ, ఆ సాహిత్యం అక్కడ ఉంది అనడం అన్నది నేను చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఇది ఇలాగ కొనసాగాలి, ఇంకా ఇంకా మంచి సాహిత్యాన్ని అందించే అవకాశము రావాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. తమన్ గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? ఎలా మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు ఆయన? తమన్ గారు ఈ అఖండ చేస్తున్నప్పుడు అప్పుడు నిజానికి చాలా వరకు ఫస్ట్ అఖండ 1తో కదా మొదలైంది. అవును సార్. అఖండ 1 చేస్తున్నప్పుడు అప్పటికి నేను ఇంకా తెలియదు వారికి, అంటే నేను ఈ సినిమాకు రాస్తాను అఖండ 1 కానీ నాకు తెలియదు. నా ఉద్యోగము, నేను నా మార్గంలో నేను ఉన్నాను. అప్పటికి నేను శివుడి గురించి శతకము, అవధానాలు, నా కవిత్వము, పాటలు ఇవన్నీ ఉన్నాయి. ఈ సినిమాకు పని చేస్తాను నేను అసలు ఊహించలేదు. ఎలా వచ్చింది అవకాశం? అది ఈ సంస్కృతంలో ఇక్కడ ఒక పాట కావాలి, టైటిల్స్ ప్లే అవుతూ ఉంటాయి, అక్కడ సంస్కృతంలో ఒక పాట వస్తే బాగుంటుంది అని వారు నిర్ణయించుకున్నారు. అయితే అలా అలా అడుగుతూ నాకు సంగీత దర్శకులు జోసెఫట్ల రాజశేఖర్ శర్మ గారితో చాలా సాంగత్యం ఎప్పటి నుంచో. చాలా పాటలు చేసాం ప్రైవేట్గా. అట్లా ఆయన దగ్గరికి రావడము, ఆయన నాగగురునాథ్ శర్మ అయితే రాస్తాడు, ఇది బాగుంటుంది ఒకసారి అడిగి చూడండి అనడము, అది నా దగ్గరకు రావడం. ఆ రోజు అడిగారు, అంటే సమయం లేదు, ఇంకో వారంలో అఖండ 1 రిలీజ్ అవుతుంది. అప్పటికి మిగతా సంగీతం అదంతా అయిపోయింది, టైటిల్స్ ఒక్కటే మిగిలింది ఇంకా. అటువంటి సమయంలో నాకు ఆ ట్యూన్ ఇచ్చారు, నాకు అది అర్జెంటుగా కావాలండి కొంచెం అన్నారు. ఆ రోజు సాయంత్రానికేమో ట్యూన్ వచ్చింది నాకు. రాత్రి 11-12 లోపల వారికి పంపించేశాను సాహిత్యం. ఆ రోజే పంపించాను. ఎందుకంటే అట్లాంటి అవకాశం రావడమే గొప్ప కదా. అనుకోని అవకాశము పరమేశ్వర విభూతి. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు.
వచ్చినప్పుడు పైగా శివుడు, నాకు ముందు కవిత్వం అంటేనే శివమయం, అట్లాంటిది అది ఆ అవకాశాన్ని ఇంకా వదిలే ప్రసక్తి లేదు, దాన్ని ఆలస్యం చేసే అవకాశం లేదు. రాగానే ఆ రోజు కూర్చొని రాత్రి 12 లోపల పంపించేశాను. అందులో ఒక అక్షరం కూడా మార్చలేదు. అదే ఆ సాహిత్యం అక్కడ వచ్చింది అఖండవన్లో. సో అలా తమంతా పరిచయం అట్లా పరిచయం ఏర్పడ్డాము. మళ్ళీ స్కందాకి కూడా పనిచేశాను. స్కందాకి మళ్ళీ ఎలా వచ్చింది ఇన్విటేషన్, ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అదే ఆయన నుంచే. ఇంకా అప్పటికి ఇంకా తమన్ గారితో ఒక బంధం ఏర్పడింది. అంటే అప్పటికి బాగా స్నేహం వచ్చేసింది ఆ అఖండవన్కి పనిచేసేసరికి. స్కందాకి కూడా మళ్ళీ అట్లాంటి క్యారెక్టరే, మళ్ళీ బోయపాటి గారు ఆ ఎలివేషన్ జనాలకు తెలియంది కాదు. అవును, ఆ ఎలివేషన్ అనేసరికి ఒక్కసారిగా రామ్ పోతునేది కదా. అవును, రామ్ గారు హీరో. అంత గొప్ప గొప్ప ఎలివేషన్, ఆ సీన్లు అవన్నీ ఉండేసరికి మళ్ళీ సంస్కృతంలో అయితే బాగుంటుంది అని వారు ఆలోచించినట్టు, తమన్ గారు వారి ఆలోచన అది. అక్కడ ఆలోచనకు మళ్ళీ నేను రాశాను. అక్కడ కూడా దాంట్లో కూడా సంస్కృతంలో చాలా వరకు ఉంటాయి. అంటే ఆ టైటిల్ సాంగ్తో పాటు ఇందాక వినిపించినట్టు. అక్కడి నుంచి ఇంక మళ్ళీ అఖండ 2 వచ్చేసరికి వారు పిలిచి ప్రత్యేకంగా ఈ ఇంటర్వెల్ సీన్ మాట్లాడుతూ తమన్ గారే పిలిచి స్టూడియోకి వెళ్ళి మాట్లాడాను. ఈ సీన్ అంతా చూశాను. మనం మొత్తం అఖండ 2 కంతా మనం పనిచేయాలండి, మొత్తం సినిమా చాలా చేయాల్సి ఉంది మనం అని చెప్పారు. అదే మాట మీద, ఎందుకంటే వారు అడగడమే ఆలస్యం కదా, నేను అంత అనుబంధం వారితో. కాబట్టి వెంటనే వెళ్ళి మొత్తం ఈ దాదాపు గత 3 నెలల నుంచి ఈ సినిమాకు పనిచేస్తూనే ఉన్నాను. ఎప్పుడు సమయం ఉందో లేదో తెలియదు. ఒకవైపు ఆఫీసు ఉద్యోగం ఇవన్నీ ఉన్నా మళ్ళీ సమయం ఏర్పరచుకొని వెళ్ళడము, అక్కడ రాయడము, ఇవన్నీ చూసుకొని వారికి ఏ ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే నా నుంచి ఆలస్యం అయితే అది పెద్ద సినిమా, పెద్ద వ్యవహారం, అక్కడ మళ్ళీ ఇబ్బంది కాకూడదు వాళ్ళకని వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వెంటనే వెళ్ళడం, అక్కడ రాయడం. ఎక్కడున్నా నేను వేరే పనుల కొద్దీ ఎక్కడ వేరే చోటున్నా వెంటనే వాళ్ళకి సాహిత్యం ఇవ్వడం. ఇట్లా 3 నెలలు పనిచేసినటువంటి కష్టం ఇవాళ జనాలు జేజేలు పలుకుతూ ఉంటే చాలా ఒక గొప్ప అనుభూతి, గొప్ప ఆత్మసంతృప్తి. తమన్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ హ్యాపీ? చాలా చాలా ఆనందించాను సార్. వారితో చెప్పాను కదా, అంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఊరికే వెళ్ళాను అంటే 1-2 సార్లు, పని ఉన్నా లేకున్నా ఊరికే వెళ్ళడం, మాట్లాడడం, అంటే ఇంట్లో వాళ్ళుగా ఉన్నట్టుగా అనిపించింది. వెళ్ళడం, భోంచేశాను. ఆయన వెళ్ళగానే భోంచేయింది వదిలిపెట్టరు. నేను ఇంక వెళ్ళాలి, నాకు వెళ్తాను భోంచేస్తానన్నా కూడా ఆయన వదిలిపెట్టరు. ముందు భోంచేసే వెళ్ళని భోజనం పెట్టి మాట్లాడి హాయిగా సరదాగా కాసేపు మాట్లాడుకొని ఇంత ఆహ్లాదంగా సాగింది మొత్తం ఈ సినిమా ప్రయాణం అంతా కూడా. అట్లాగే తమన్ గారి దగ్గర ఇంకా ఆయనకు సహకరిస్తూ పనిచేసేవాళ్ళు కూడా, సింగర్ శ్రీకృష్ణ గారు కానివ్వండి, అద్వితీయ కానివ్వండి, ఇట్లా చాలామంది అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, వారందరి సహకారం కూడా, అందరి సహకారం సార్. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలో ప్రతి ఒక్కరూ నిజంగా ఇది భగవంతుడికి చేస్తున్నాం, ఇది ఒక పూజ అన్నట్టుగానే పనిచేశారు ఈ సినిమాకి. మీకు ఫోన్లో వస్తున్నాయా బాగా స్పందన, ప్రశంసలు వస్తున్నాయి? చాలా చాలా ఎక్కువ సార్. ఎందుకంటే అఖండ హైందవం పాటనే ముందు జనాల్లో చాలా విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ఉంది. ఇది మన ధర్మానికి సంబంధించినటువంటి గీతం. హైందవం అన్నదే ఆ పదంలోనే ఉన్నది మొత్తం సారం అంతా కూడా. ఆ పదంతో వెళ్తోంది జనాల్లోకి బాగా. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అభినందిస్తున్నారు, ఇంకా గొప్ప పాటలు రావాలి అని ఆశీర్వదిస్తున్నారు. అది నేను విన్నాను ఎవరో మాట్లాడుతుండగా, గోవాలో ఏదో దేవాలయంలో పొద్దున్నే కొన్ని దేవుడి పాటలు వేస్తారట. మీ హైందవం రిలీజ్ అయినప్పటి నుంచి పొద్దున్న రోజు 4 నుంచి అవే వేస్తున్నారు. చాలా సంతోషం. ఈ విషయం తెలియదు కానీ చాలా, అంటే అది చూడండి, అంటే ఆ పాట ఎక్కడికి వెళుతోంది, ఇది ఒక సినిమా పాట అన్నది కాదు. అసలు ఇది సినిమా కాదు నన్ను అడిగితే. ఇది మన సినిమా కాదు. ఇది భారతదేశం యొక్క ఒక ఉత్కృష్టమైనటువంటి స్వరూపం. ఇది భారతదేశం, ఇది మన ధర్మము అని తెలుపగలిగేటటువంటి ఒక దృశ్యకావ్యం. అట్లా ఈ సినిమాని తీర్చిదిద్దారు బోయపాటి గారు. సో మాడుగుల నాగురునాథ్ శర్మ గారు అన్న మీ పేరు ఇది కదా, మన మాడుగుల నాగపతి శర్మ గారు చాలా ప్రసిద్ధులు. సహస్రావధాని, బృహత్ ద్విసహస్రావధాని, చాలా అవధానమైన కానీ మనకి ఈ తరంలో గుర్తుకొచ్చే వాళ్ళు శిఖర సమారు నాగపతి శర్మ గారు. ఆయనకు మీకు కానీ బంధుత్వం ఉందే? బంధుత్వం ఉన్నదండి, రక్త సంబంధమే ఉంది, బంధుత్వం కాదు. మా నాన్నగారు పెద్ద అందరికన్నా, మాడుగుల వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు. మా స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర కడవకొలను గ్రామం. అక్కడే వారి 20 సంవత్సరాల నుంచి కూడా శివార్చన చేస్తూ ఉన్నారు మా నాన్నగారు. అక్కడే శివాలయంలో అర్చకులుగా ఉన్నారు. నా విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. అక్కడి నుంచే ఈ మూలం అంతా కూడా, అంటే మాడుగుల వంశంలోనే పండితులు ఎప్పటి నుంచో ఉన్నారు. అటువంటి
వంశములో జన్మించడము మళ్ళీ అదంతా యోగంగా భావిస్తున్నాను. ఎంతోమంది పండితులు, నాకు ఆ విభూతి లేశమాత్రమైనటువంటి విభూతి మాత్రం నాకు దక్కిందనుకుంటాను. అట్లా మా నాన్నగారు, వారు పినతండ్రి గారు అవుతారు, ఇంకా 4 అన్నదమ్ములు, మొత్తం 6 మంది అన్నదమ్ములు. వాళ్ళు పెద్ద కుటుంబము. ఇదంతా ఆ వంశం యొక్క వైభవం నాకు ఆ లేశమాత్రము నాకు అబ్బింది అనుకుంటాను. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు అర్చకులు శివాలయంలో. మా స్వగ్రామం కడవకలంలో ఎప్పటి నుంచో, చాలా పురాతన కాలం నుంచి ఒక శివాలయం ఉన్నది. అంటే మా తాతలు పూర్వులందరూ కూడా అక్కడే శివార్చన చేశారు. అటువంటి ఆలయంలోనే మళ్ళీ మా నాన్నగారు చేస్తూ ఉన్నారు. గత 50-60 సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు ఆయన. తర్వాత మాడుగుల నారాయణ శర్మ గారు చాలాసార్లు చెప్తుంటారు, మీ తాతగారు అద్భుతంగా పాడతారని. అవును. అదే ఆయన చూసారా మీరు? నేను చూడలేదండి. నాకన్నా ముందే వారు కాలం చేశారు. కాకపోతే అదే అట్లాంటి మహనీయుల పరంపరలో రావడము, ఆ కవిత్వము, ఈ సంస్కారము అబ్బిందంటే అది వారి చలువ, వారి అనుగ్రహంగా నేను భావిస్తాను. ఇందా మీరు ప్రారంభంలో మాట్లాడుతూ అవధానాలు చేస్తున్నారు అన్నారు కదా, మీరు కూడా అవధానాలు చేస్తున్నారు? అయితే అవధానాలు చేశానండి. ఎందుకంటే ఆ ప్రేరణ, ఎందుకంటే ఇంట్లో ఉంది అవధానం అన్నది. సాహిత్యం, పైగా నాకు సాహిత్యం అంటే ఎక్కువ అనురక్తి, భాష మీద మక్కువ. అవధానం అన్నది తెలుగు భాషకు ఒక విరాట్ స్వరూపం. అటువంటి అవధానాన్ని చెయ్యాలి నేను కూడా అనుకొని అవధానాల్లోకి, ఆ రంగంలోకి దిగాను. 3 అవధానాలు చేశాను ఇప్పటికీ. అయితే 3 అష్టావధానాలు చేసినా ఇప్పుడు కొంచెం అంటే ఉద్యోగము, పాటలు, పద్యాలు, శతక రచన, ఈ అవధానాలు అన్నీ అనేప్పటికీ కొంచెం సమయము కేటాయించవలసి వస్తుంది. అయినా పరమేశ్వర సంకల్పం, ఆ మార్గంలోనే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో అవధానాలు, ఇంకా శతావధానాలు, సహస్రావధానాలు, ఆ ప్రయాణం చేయాలని ఉంది. శివానుగ్రహం అది ఉంది మీకు, సంకల్పం అయితే ఉంది. అంటే అవధానాలు, కావ్యరచనలు, నావి పుస్తకాలు బాగా ఉండాలి అని నా సంకల్పం. ఇప్పటికి ఎన్ని పుస్తకాలు వచ్చాయి మీవి? నాది శంకర శతకం అని ఒక శతకం రచించాను శివుడిది. దాంతో పాటు అది అయిపోగానే భ్రమరాంబ శతకం అని అమ్మవారిది ఇప్పుడు రచిస్తూ ఉన్నాను. శ్రీశైల భ్రమరాంబ. అమ్మవారి చలవ వల్లే నేను పుట్టాను అని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. కాబట్టి నాకు వేరే పదం తట్టలేదు. భ్రమరాంబ మదంబ హృదంతర ప్రభ అనే మకుటం పెట్టుకొని అమ్మవారి పద్యాలు రాస్తూ ఉన్నాను. అది త్వరలో పూర్తి అవుతుంది. కొన్ని పద్యాలే ఉన్నాయి ఇంకా, అది కూడా అమ్మవారి దయ వల్ల త్వరగా పూర్తి అవుతుంది. అట్లా శతక రచన, మంచి సాహిత్యము. నా సంకల్పం ఒకటేనండి, సాహిత్యం అన్నది మనకు ఆత్మసంతృప్తి కలిగించిన సమాజ ఉద్ధరణకు తోడ్పడాలి. సమాజానికి ఎప్పటికప్పుడు కావలసినటువంటి ఒక జ్ఞానాన్ని, ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచేటట్లుగా ఉండాలి సాహిత్యం ఎప్పుడు. అటువంటి సన్మార్గంలో నా సాహిత్యం ఉండాలి అని నేను ఎప్పుడు సంకల్పిస్తూ ఉంటాను. సంస్కృతం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? సంస్కృతం నేర్చుకుంటున్నాను. మాడుగుల అనిల్ కుమార్ గారని, వారు మా అవధానానికి గురువు గారు. అవధానంలో తిరుపతిలో ఉంటారు వారు, సంస్కృత ఉపన్యాసకులు. ఆయన బంధువులు అవుతారా? వారు బంధుత్వం అంటే దాయాదులు. వారు మాడుగుల వారు, వారిది ఆత్రేయస గోత్రమే. అట్లా వారి దగ్గర కొంత. సర్వశాస్త్రి గారని నాకన్నా చిన్నవారే కానీ మంచి సంస్కృతంలో మంచి పాండిత్యం ఉన్నవారు, వారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఇంకా విద్యార్థినే సంస్కృతంలో. ఇప్పుడు ఇంకా రచిస్తున్నది కూడా నాకు ఇప్పటికే కవిత్వము, తెలుగు భాష మీద ఉన్న ఆ పట్టు ద్వారా ఇక్కడ కూడా రాయగలుగుతున్నాను. కానీ ఇంకా సంస్కృతం బాగా నేర్చుకోవాలి, ఇంకా గట్టిగా సాధించాలి, సంస్కృతంలో మంచి రచనలు చేయాలని కూడా నాకు సంకల్పం ఉన్నది. అఖండ 3 కూడా ఉండే అవకాశం ఉంది కదా? తప్పకుండా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అందులో కూడా మీ పాటలు అన్నీ ఉంటాయి. తప్పకుండా సార్, అది ఆ అవకాశం కూడా రావాలి. ఇంకా ఇంతకన్నా అద్భుతంగా పాటలు రావాలి అక్కడ. ఈ అఖండ విజయం సాధించినట్లే కదా? అఖండమైన విజయం, ఇది మామూలు విజయం కాదు. అఖండం అంటేనే ఇంకా ఎప్పటికీ చెరిగిపోనిది. ఎందుకంటే గర్భాలయంలో ఉన్న దీపాన్ని అఖండము అంటారు. అటువంటి అఖండం ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటుంది. ఈ భారతదేశము, ఈ ధర్మము, సనాతన హైందవ ధర్మము ఎప్పటికప్పుడు ఇది జ్వలిస్తూ ఉంటుంది, ప్రపంచానికి వెలుగును ప్రసరిస్తూ ఉంటుంది. సో అఖండ 1, 2 అఖండం కూడా అఖండంగా సాగుతుంది సినిమా. ఇది కూడా అట్లాగే సాగాలి. అట్లాంటి సంకల్పమే నాకు కూడా ఉంది, అది సాగాలని. అఖండ 3 తప్పనిసరిగా వస్తుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా నమస్కారం. చాలా సంతోషం.